కార్యక్రమంలో పాల్పంచవలసిగా కోరుతూ ఉన్నామండి. వరుసగా రావచ్చు కదా. సాయిపేట పి మాధవి, జి ఉమాదేవి మరియు అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాలంటీర్లందరూ కూడా సన్మాన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నామండి. వస్తుంది నాకే తగ్గిపోయింది. ఓకే ఓకే వెళ్ళండి. నెక్స్ట్ గానుగపంట వాళ్ళు రెడీగా ఉండాలండి. గానుగపంటకి సంబంధించిన సర్పంచుల వారైతేనే, ఎంపీటీసీ వాళ్ళు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా రెడీగా ఉండాలి. మన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో ఆ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొంటే చాలా సంతోషపడతారు వాలంటీర్స్ అందరూ కూడా. గౌరవ ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలండి. దయచేసి ఎక్కడున్నా కూడా వచ్చి మీ సచివాలయ పనిలో జరుగుతున్న వాలంటీర్ సన్మాన కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచవలసిగా కోరుతూ ఉన్నామండి. గౌరవ ఎంపీటీసీలు కూడా రావాలి. బాయ్ ఎందుకండి త్వరగా తీసుకోండి, టైం ఉండదు. ఓకే సార్. శ్రీదేవి ఇటు చూడు. బాయ్స్ కమాన్, బాయ్స్ కమాన్ కమాన్. ఇప్పుడు నీట్గా వస్తుంది మేడం, తొందర రానియండి కుర్రాలని. వీడియో ఫోటో కూడా కాదు. కొంచెం ట్రెండ్స్ ఇప్పుడు గానుగపేట సచివాలయం నుంచి వాలంటీర్లు సాయిపేట వాళ్ళు రెడీగా ఉండండి. నెక్స్ట్ తర్వాత గానుగపేట వాళ్ళు రెడీగా ఉండండి. పొరపాటు జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డిని గాని మర్చిపోయి పొరపాటు చేసినారంటే తర్వాత ఈ పథకాలు ఏది కూడా ఉండవు. చేసిన తప్పుని చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేదానికి
మెయిన్ రోల్ వచ్చేసి వాలంటీర్స్. వాలంటీర్స్ ప్రతి ఇంటికి 1వ తారీఖు ఉదయానికి పోతారు. తర్వాత రకరకాలుగా మీరు ప్రతిరోజు ప్రతి అవ్వాతాతలను ఖచ్చితంగా కలుస్తుంటారు. వాళ్ళకి కూడా చెప్పండి, మనకు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటే మళ్ళా మనం ఈ పథకాలు రెట్టింపు అవుతాయి, మాకు ఉద్యోగాలు ఉంటాయి అనే పద్ధతిలో మీరు చెప్పి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని రేపు 24లో జరిగే ఎలక్షన్లలో, మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి, ఆ ఎలక్షన్లో ఆయనకు మంచి మెజార్టీతో ఆ స్థానంలో కూర్చోబెట్టాలా. కూర్చోబెడితే మీ పదవులు గాని మీ ఉద్యోగాలు గాని మాకు గాని అందరం సుఖపడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.